హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ, డీఏ, ఐఆర్ ప్రకటనలపై సీఎస్ కీలక ఆదేశాలు జారీ. మళ్ళీ మంత్రులతో భేటీ. సో, పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా సమాచారంలో మరో కీలక ముందడుగు పడబోతోంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు క్లియరెన్స్‌కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్లు త్వరలో వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా డీఏ, పీఆర్సీ, ఐఆర్, ఏపీజీఎల్ఐ, పీఎఫ్ వంటి అంశాలు ఉద్యోగులకు పెండింగ్‌లో ఉండటంతో వీటిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఇదే క్రమంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఫిబ్రవరి 11వ తేదీన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం విజయవాడలోని సచివాలయంలో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 సెషన్లుగా అయితే జరగనుంది. మంత్రులు, కార్యదర్శులతో కలిసి ప్రభుత్వ పాలనకు సంబంధించి కీలక చర్చలు జరగబోతున్నాయి. సమావేశంలో ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు ఇవే అండి. మొదటిది ఫైల్స్ క్లియరెన్స్. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అనేక ఫైళ్లను క్లియర్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీఏ, పీఆర్సీ, ఐఆర్ వంటి కీలక బిల్లులు క్లియరెన్స్‌కు దారి చేసే చర్చలు జరుగుతున్నాయి. సో, ఇక జీఎస్టీ అండి. వాట్సాప్ గవర్నెన్స్. పరిపాలనలో పారదర్శకత పెంచడానికి జీఎస్టీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాట్సాప్ గవర్నెన్స్‌ను మరింత మెరుగుపరిచే మార్గాలపై చర్చించనున్నారు. మిషన్ కర్మయోగి. ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్య అభివృద్ధికి సంబంధించి మిషన్ కర్మయోగి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే చర్చలు తీసుకోనున్నారు. ఉద్యోగుల పెన్షన్ సమస్యలు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ఉద్యోగుల పెన్షన్ సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీ బడ్జెట్ 2024-25 రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రభావం, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు, స్వర్ణాంధ్ర 2045-47 అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రెజెంటేషన్ సమర్పణ. ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా అన్ని శాఖల కార్యదర్శులు ప్రెజెంటేషన్లు సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి ప్రెజెంటేషను 15 నిమిషాల పాటు ఉండేలాగా సచివాలయ అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగులకు శుభవార్త. ఇప్పటి వరకు జరిగిన భేటీలలో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సంక్లిష్టమైన స్పష్టమైన ప్రకటన రాలేదు. అయితే ఈ సమావేశం ద్వారా కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు, పెండింగ్‌లో ఉన్న 3 డీఏల్లో కనీసం ఒక డీఏ విడుదలకు సంబంధించి కీలక అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన బిల్లుల క్లియరెన్స్‌కు సంబంధించి కూడా అధికారిక ప్రకటన వెలువడే అవకాశము ఉంది. ఇది ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన సమావేశమైతే కానుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చర్చలు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూద్దాం.